తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'ఇల్లు'. ఈ కథ సాహితీ కిరణం మాసపత్రిక నవంబర్ 2025లో ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ 'ఇల్లు'. కాఫీ అక్కడ పెట్టి 5 నిమిషాలయింది. ఆ కాగితాలేవో తర్వాత చూసుకోవచ్చు కదా. "ఉహుం, వినరు. మళ్ళీ కాఫీ వెచ్చబెట్టాలి" అని విసుక్కుంటూ టీపాయ్ మీద ఉన్న కాఫీ గ్లాస్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది ధాన్యలక్ష్మి. చేతిలో కాగితాల్ని మరోసారి చూసి మడతపెట్టి జిప్ బ్యాగులో పెట్టాడు కామేశ్వరరావు. ధాన్యలక్ష్మి వేడివేడి కాఫీ పట్టుకొచ్చి భర్తకిచ్చింది. థ్యాంక్ యూ డియర్ అని ఆమెకేసి ప్రసన్నంగా చూసి కాఫీ తాగాడు కామేశ్వరరావు. భార్యని తన పక్కన కూర్చోమని సైగ చేశాడు. "ఆ! ఇప్పుడు మీతో ముచ్చట్లాడుతూ కూర్చుంటే వంటెవరు చేస్తారు?" అంటూనే భర్త పక్కన కూర్చుంది ధాన్యలక్ష్మి. "ముచ్చట్లు కాదు ధాన్యం. మన మూడో ఇల్లు గురించి ఆలోచిస్తున్నాను. నిన్న సాయంత్రం పార్కులో వాకింగ్ చేస్తున్నప్పుడు సదాశివం ఒక ఇంటి గురించి చెప్పాడు. దాని గురించే" అంటున్న కామేశ్వరరావు మాటలకు అడ్డు తగిలింది ధాన్యం. "ఏవండీ, ఇప్పుడు మనం ఉంటున్న ఫ్లాట్ కాకుండా ఇంకో ఫ్లాట్ కూడా ఉంది. మళ్ళీ మూడోది ఎందుకు చెప్పండి" అంది ధాన్యలక్ష్మి. "ధాన్యం 4 కాసులు సంపాదించడమే కాదు, 4 ఇళ్ళు కట్టిన వాడే మగాడురా కాముడు అని మా బామ్మ చెప్పింది. మనకి తూర్పు, పడమరల్లో ఇళ్ళు ఉన్నాయి. అదేలే ఫ్లాట్లు. ఇప్పుడు ఉత్తరం దిక్కున ఉన్న ఫ్లాటు అమ్మకానికొచ్చింది. బ్యాంకులో డిపాజిట్ల మీద వడ్డీ తక్కువొస్తోంది. సినిమా వాళ్ళు కూడా ఇళ్ళు, భూముల మీదే పెట్టుబడి పెడుతున్నారు. నేను అదే ఫాలో అవుతున్నాను. మనకి నలుగురు పిల్లలు. 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. నలుగురికి తలో ఫ్లాట్ ఇస్తే సంతోషిస్తారు. నాన్న మా అందరికీ న్యాయం చేశాడని చెప్పుకుంటారు" అన్నాడు కామేశ్వరరావు. "హ్మ్. నా మాట ఎప్పుడు విన్నారు గనుక" అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ధాన్యలక్ష్మి. బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి 10 నిమిషాలు గడిచాక బయటకు వచ్చి స్కూటర్ ఎక్కి వెళ్ళాడు కామేశ్వరరావు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ జీతంతో పాటు గీతం కూడా బాగా సంపాదించి 2 ఫ్లాట్లు కొన్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్సు, షేర్ల మీద పెట్టిన డబ్బులు చాలా లక్షలు ఉన్నాయి. ఏవైనా సరే మరో 2 ఫ్లాట్లు కొనాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు కామేశ్వరరావు. కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది వసుంధర. ఎదురుగా తెల్లని లుంగీ, దానిమీద లేత నీలం రంగు చొక్కా, చేతిలో సంచితో నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది అతను ఎవరో తెలియక. "నమస్కారం అమ్మా! శేషగిరి గారు ఉన్నారా?" అడిగాడు అతను. "ఉన్నారు. లోపలికి రండి" అని లోపలికి నడిచింది వసుంధర. సోఫాలో నీరసంగా ఉన్న భర్తకేసి తిరిగి "మీకోసం ఎవరో వచ్చారు" అంది. "నమస్కారం అండి. నా పేరు ఈశ్వర్‌రావు. కొత్తగా సిటీకి వచ్చాను. మీ ఫ్లాట్‌ని అమ్మకానికి పెట్టారని తెలిసింది" అన్నాడు వినయంగా నమస్కరించి అతను. "అవునండి. మా వారికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆపరేషన్‌కి చాలా డబ్బు కావాలి. మా వారిది ప్రైవేట్ ఉద్యోగం. రూపాయి జాగ్రత్త చేసుకుని ఈ ఫ్లాట్ కొనుక్కున్నాం. కొంత బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాం. లోన్ ఇంకా తీరలేదు. మాకు పిల్లలు లేరు. మా అవసరం కనిపెట్టి తక్కువ ధరకు అడుగుతున్నారు. ఏమిటోనండి" దిగులుగా ఉంది వసుంధర. "అమ్మా! మీరు దిగులు పడకండి. మీరు మహాలక్ష్మిలా ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. మీ భర్త పక్కన మీరు ఉంటే మీకు చాలా సంతోషం. అవునా?" కళ్ళు పెద్దవి చేసి అన్నాడు ఈశ్వరరావు. అవునన్నట్టు తలూపింది వసుంధర. వెంటనే సంచిలోంచి 10,00,000 రూపాయలు తీసి టీపాయ్ మీద పెట్టాడు ఈశ్వరరావు. "అమ్మా! ముందు బ్యాంకు లోన్ తీర్చేయండి. మీకు కొంత మనశ్శాంతిగా ఉంటుంది. అప్పుడు ఆపరేషన్ ధైర్యంగా చేయించుకోవచ్చు. మీరు చెప్పిన రేటుకే మీ ఫ్లాటు నేను కొంటాను. నేను మీ అన్నయ్య లాంటి వాడిననుకోండి. ఈ డబ్బు తీసుకోండమ్మా" అన్నాడు వసుంధరతో. భార్యాభర్తలిద్దరికీ ఆశ్చర్యం, సంతోషం ఒకేసారి కలిగాయి. ఈ రోజుల్లో కూడా ఇలా ఉపకారం చేసేవారు ఉంటారా అని
ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ డబ్బులోంచి 6,00,000 తీసుకెళ్ళి బ్యాంక్ లోన్ కట్టేశారు శేషగిరి, వసుంధర. ఇంటి పత్రాలు ఇచ్చేశారు బ్యాంక్ వాళ్ళు. ఈశ్వర్రావు వాళ్ళకి తోడుగా వెళ్ళాడు. ముగ్గురు ఫ్లాటుకు తిరిగొచ్చారు. ఈశ్వర్రావు వాళ్ళకి తన ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. 10,00,000 తమకిచ్చి పత్రం కూడా రాయించుకోకుండా వెళ్ళిన ఈశ్వర్రావుని దేవుడిలా భావించారు. 4 రోజులు గడిచాక శేషగిరి ఈశ్వర్రావుకి ఫోన్ చేశాడు. సార్, మీరు ఒకసారి మా ఇంటికి రండి. మీరిచ్చిన డబ్బుకి నేను సంతకం చేసి కాగితం రాసిస్తాను. నెమ్మదిగా అన్నాడు శేషగిరి. డబ్బుదేముంది సార్, మనిషిని నమ్మాలి. అంతే. లోన్ తీర్చేశాక మీరు ప్రశాంతంగా ఉన్నారు కదా! అది చాలు నాకు. మీరు, చెల్లెమ్మ ఆనందంగా ఉండాలి. మీరు డాక్టర్‌ని కలిసి ఆపరేషన్‌కి డేట్ తీసుకోండి. ఆ పని కూడా పూర్తయితే మీకు ఏ దిగులు ఉండదు. రేపు సాయంత్రం వస్తాను అన్నాడు ఈశ్వరరావు. ఆ రోజు సాయంత్రమే డాక్టర్‌ని కలిశారు శేషగిరి, వసుంధర. డాక్టరు శేషగిరిని పరీక్షించి, "వారం రోజుల్లో డబ్బు సమకూర్చుకోండి. ఆపరేషన్ చేస్తాను" అని చెప్పాడు. మర్నాడు సాయంత్రం ఈశ్వరరావు వచ్చినప్పుడు, "వారం రోజుల్లో ఆపరేషన్ చేస్తానన్నారు డాక్టర్" అని చెప్పాడు శేషగిరి. "ఓహ్! దానికేముంది, మనం రెడీ అని చెప్పండి" అని చేతి సంచిలోంచి మరో 10,00,000 తీసి టీపాయ్ మీద పెట్టాడు ఈశ్వరరావు. భార్యాభర్తలు మరోసారి ఆశ్చర్యపోయారు ఆ డబ్బు చూసి. "ఇలా మీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు గిల్టీగా ఉంటోందండి. డబ్బులు తీసుకున్నట్టు ఈ రోజైనా మీకు కాగితం రాసిస్తాను" అన్నాడు శేషగిరి. దానికి చిన్నగా నవ్వాడు ఈశ్వరరావు. "చెల్లెమ్మా, కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా" అన్నాడు ఈశ్వరరావు. వసుంధర వంటింట్లోకి వెళ్ళింది. చేతి సంచిలోంచి కాగితాలు తీసి శేషగిరి చేత సంతకం చేయించాడు ఈశ్వరరావు. కాగితాలు సంచిలో పెట్టుకున్నాడు. వసుంధర తెచ్చిన మంచినీళ్లు తాగి, "ఆపరేషన్ రోజు ఉదయం నాకు ఫోన్ చేయమ్మా, హాస్పిటల్‌కి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు ఈశ్వరరావు. అనుకున్న విధంగా శేషగిరి హార్ట్ ఆపరేషన్ రోజున ఈశ్వరరావు హాస్పిటల్‌కి వచ్చాడు. శేషగిరికి ఆపరేషన్ జరిగి ఐసీయూలోకి వచ్చే వరకు ఉన్నాడు. వసుంధర ఈశ్వరరావుకి మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. 3 నెలలు గడిచాయి. ఒకరోజు సదాశివం కామేశ్వరరావు ఇంటికి వచ్చాడు. "రా రా" అంటూ ఆహ్వానించాడు కామేశ్వరరావు. "ఒరేయ్ కామేశం, నువ్వింత నీచానికి ఒడిగడతావనుకోలేదురా. నీ వలన ఒక కుటుంబం రోడ్డున పడి నానా అవస్థలు పడుతోంది తెలుసా?" కోపంగా అన్నాడు సదాశివం. "అదేమిటన్నయ్య గారు, మా వారిని అలా దూషిస్తున్నారు?" అడిగింది ధాన్యలక్ష్మి. "ఏం చెప్పమంటావమ్మా మీ ఆయన ఘనకార్యం. మా దూరపు బంధువు శేషగిరి ప్లాట్ అమ్మకంలో ఉందని, అతని హార్ట్ ఆపరేషన్‌కి డబ్బు అవసరం వచ్చిందని పొరపాటున మీ ఆయనతో అన్నాను. అంతే. మీ ఆయన తెలివిగా తన పేరు మార్చుకుని, ఒక పల్లెటూరి వాడిలా వాళ్ళ దగ్గరికి వెళ్లి, వాళ్ళకి డబ్బు సాయం చేశాడు. 20,00,000 ఇచ్చాడు. వీడు ఎంతో మంచివాడని శేషగిరి, వాడి భార్య వసుంధర మురిసిపోయారు. 20,00,000 తీసుకున్నట్టు శేషగిరిని సంతకం చేయమని మాటల్లో పెట్టి అతని చేత సంతకం తీసుకున్నాడు. కానీ తన ఫ్లాటు 25,00,000కు అతనికి అమ్ముతున్నట్టు అగ్రిమెంట్ మీద సంతకం అది అని గ్రహించలేదు శేషగిరి. మీ ఆయన చాలా తెలివిగా ఈ పని చేశాడమ్మా. శేషగిరి ఆపరేషన్ జరిగిన కొన్నాళ్లకు వాళ్ళ దగ్గరకు వెళ్లి, ఫ్లాట్ ఎప్పుడు రిజిస్టర్ చేస్తారు? 5,00,000 ఇచ్చేస్తాను అని అన్నాడు మీ ఆయన. 5,00,000 ఏమిటి? అని శేషగిరి అడిగితే, అగ్రిమెంట్ తీసి చూపించి, 25,00,000కు మీ ఫ్లాట్ నాకు అమ్ముతున్నట్టుగా మీరు అంగీకరించి సంతకం చేశారు. తీసుకున్న 20,00,000 పోగా మిగిలిన 5,00,000 రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకుంటానని మీరు అంగీకరించారు అని చెప్పాడు మీ ఆయన. జరిగిన మోసం తెలుసుకుని బాధపడ్డారు వాళ్ళిద్దరూ. 40,00,000 ఫ్లాటు 25,00,000కి తీసుకోవడం అన్యాయమని, ఇంకో 10,00,000 ఇమ్మని బతిమాలారు. మీ ఆయన కరగలేదు. ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వనన్నాడు. బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని 5,00,000 చేతిలో పెట్టి వాళ్ళని ఫ్లాట్ ఖాళీ చేయించాడు. 15,00,000 నష్టపోయి అద్దె ఇంట్లో దిగులుతో కాలక్షేపం చేస్తున్నారమ్మా వాళ్ళు. నేను మా అబ్బాయి దగ్గరికి ఢిల్లీ వెళ్ళాను. నిన్ననే వచ్చాను. శేషగిరిని పలకరిద్దామని వెళితే ఈ సంగతులన్నీ తెలిసాయి. ఒరేయ్ కామేశం, చూడు, ఎదటి వాళ్ళని మోసం చేస్తే వాళ్ళ ఉసురు తప్పక తగులుతుంది. నువ్వు ఎప్పటికైనా మారితే చాలా మంచిదిరా అని హెచ్చరించి వెళ్ళాడు సదాశివం. ధాన్యలక్ష్మి చాలా బాధపడింది. ఎందుకండి ఇటువంటి చెడ్డ పనులు చేస్తారు?
మనకున్నది చాలు. ఇంక నాలుగో ఇల్లు మాత్రం తిరక్కండి. మీకు నమస్కారం అని దండం పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. కామేశ్వరరావు చిన్నగా నవ్వి పేపర్లలో ప్రకటనలు చూడసాగాడు. కొద్ది రోజులు గడిచాయి. నాలుగో ఫ్లాట్‌కి అడ్వాన్స్ ఇచ్చి స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాడు కామేశ్వరరావు. అతని మనసు ఆనందంతో గాలిలో తేలినట్లుంది. ఇంతలో బ్రేకులు ఫెయిల్ అయిన లారీ వేగంగా వచ్చి అతని స్కూటర్‌ని ఢీకొట్టడం, అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం చాలా వేగంగా జరిగిపోయాయి. బజార్‌లో పని చూసుకుని ఇంటికి వెళ్తున్న సదాశివం జనం గుమిగూడి ఉండడం చూసి ఏమిటా అని వెళ్లి నడి రోడ్డు మీద శవమై పడున్న కావ్యశ్రాన్ని చూసి ఖిన్నుడైపోయాడు. హ్మ్. నీ స్వార్థం కోసం ఒక సంసారాన్ని రోడ్డున పడేస్తే, పైవాడు నిన్ను రోడ్డున పడేశాడురా అని నిట్టూర్చాడు సదాశివం. తర్వాత కర్తవ్యం గుర్తుకు వచ్చి ధాన్యలక్ష్మికి ఫోన్ చేశాడు సదాశివం. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.